వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ మనం ఆరి వర్క్లో వచ్చేసి స్టోన్ చైన్ స్టిచ్ ఎలా వేయాలనేసి చూద్దామండి. నేను ఇక్కడ పేపర్లో ఫస్ట్ డ్రా చేస్తున్నాను. ఇలా ఎలా అయితే మనం డ్రా చేస్తున్నానో అలా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి స్టోన్స్ అనేటివి వస్తాయండి. ఇట్లా టాప్లో ఒక చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే డౌన్ సైడ్ కూడా ఒక చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ బార్డర్ చైన్ స్టిచ్ వేయకపోయినా కూడా మనం ఇందాక గ్యాప్ డ్రా చేసాం కదా, అప్ అండ్ డౌన్స్ చైన్ స్టిచ్ వేయకపోయినా కూడా అలాగే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ అనేది వేసుకోవచ్చు, ఇలానే కూడా వేసుకోవచ్చు, లేదా అవుట్లైన్ 2 అప్ అండ్ డౌన్స్లో చైన్ స్టిచ్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, మీకు ఏ స్టిచ్ అనేది నచ్చితే ఆ స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ షేప్స్కి డ్రా చేస్తున్నాను, ఫ్లవరు అలాగే ఒక స్టాండర్డ్ లైను. ఇవి రెండింటిని ప్రాక్టీస్ చేశారంటే సరిపోతుందండి. నేను ఆల్రెడీ ఫ్లవర్కి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ అనేది ఎలా వేయాలనేసి ఇక్కడ నేర్చుకుందాం అనమాట. మనకు లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఈ స్టోన్స్ని ఇక్కడ గ్యాప్ ఉంది కదా, స్టోన్కి అక్కడ ఒక చైన్ స్టిచ్ వేసాను. ఇందాక మనం డ్రా చేసాం కదా, పైన స్ట్రైట్గా ఒక చైన్ స్టిచ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ గ్యాప్లో డౌన్కి ఒక చైన్ స్టిచ్ వేసుకొని, అలాగే నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా కింద ఇక్కడ ఒక చైన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ అప్పుకి వెళ్ళాలన్నమాట. ఇలా టాప్కి ఒక చైన్ స్టిచ్ వేసుకొని ఇలా టాప్ సైడు స్టాండర్డ్గా ఒక స్టాండర్డ్ లైను ఇక్కడ ఇలా ఒక చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతే అండి స్టిచ్. ఇలా వేసుకుంటూ కూడా వెళ్ళచ్చు, లేదా అప్ అండ్ డౌన్స్లో మనం బార్డర్ లైన్కి చైన్ స్టిచ్ ఫిల్లింగ్ కూడా చేసుకుంటూ రావచ్చు అన్నమాట. ఆల్మోస్ట్ ఇది మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను, స్టిచ్ ఎలా వేయాలనేసి. మీరు శారీ యొక్క బార్డర్ కలరు అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర శారీ కలర్ని బేస్ చేసుకొని, అంటే క్లాత్ కలర్ని బేస్ చేసుకొని థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుందండి. అవి నేను ఇక ముందు వీడియోస్లో కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలనేసి ఇక ముందు వీడియోస్లో చెప్తానండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాస్ట్ వీడియోస్ చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే ఈ మెథడు, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ డౌన్ సైడ్ మళ్ళీ మనం ఒక చైన్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. నెక్స్ట్ అప్పు కూడా ఒక చైన్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది సింపుల్ లైన్కి ఇలా డిజైన్ అనేది వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. దీనికి కూడా మీకు నచ్చిన ఇమేజ్ని డ్రా చేసుకొని ఒక డిజైన్ లాగా ప్రాక్టీస్ చేశారంటే స్టిచెస్ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ వేసేటప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నార్మల్గా చెప్తూ ఉంటాం కదా, మనం వేసే స్టిచ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే క్వాలిటీ థ్రెడ్ని యూస్ చేసి పర్ఫెక్ట్ స్టిచ్ అనేది వేయాలి. క్లాత్ చిరిగిపోయినా కూడా మనం వేసిన స్టిచ్చెస్, అది టైలరింగ్లో యూస్ చేసిన థ్రెడ్ అవ్వచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, నెక్స్ట్ ఇలా ఆరి వర్క్లో వేసే స్టిచ్ అయినా కావచ్చు, ఏదైనా కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది రావాలన్నమాట. ఈ 2 షేప్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఒక సింపుల్ ఇమేజ్ని డ్రా చేశాను. ఇప్పుడు స్టోన్స్ ఎంతెంత వరకు కావాలని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టానండి. స్టిచ్ చేశాక ఇమేజ్ ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.